రామలక్ష్మి, ఏంటి? ఇవాళ నీ పెళ్ళని మీ బావనే పెళ్లి చేసుకుంటున్నావని తెలిసింది. నిజమా? నీకెందుకు? అలా అంటావేంటి రామలక్ష్మి? నేను నాకన్నా ఎక్కువగా నీ గురించే కదా ఆలోచించేది. అలా అనొచ్చో చెప్పు. సరే, ఎనీవే కంగ్రాచులేషన్స్ రామలక్ష్మి. మనిద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకోబోతున్నాం. నీకు పెళ్ళా? యా, శౌర్య సార్తో ఇవాళ నా పెళ్లి రామలక్ష్మి. నీకు గుర్తుందా? ఇదే డేట్ లో లాస్ట్ మంత్ స్టేట్ టీమ్ కి నిన్ను సెలెక్ట్ చేయాల్సిన శౌర్య సార్ నన్ను సెలెక్ట్ చేశారు. ఈ మంత్ సేమ్ డేట్ లో నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన శౌర్య సార్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నమ్మవా? చూస్తావా? సరే చూడు, వీడియో కాల్ ఆన్ చేస్తున్నా. శౌర్య సార్ నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లా ఎలా ఉన్నాం రామలక్ష్మి? బాగున్నాం కదా? యాక్చువల్లీ ఈ పాటికి నా మెళ్ళో శౌర్య సార్ తాళి కట్టేయాలి, కానీ కావాలని ఆగారు. ఎందుకో తెలుసా? అక్కడ నువ్వు మీ భావం చేసుకునే ముహూర్తానికి ఇంకా కాస్త టైం ఉందంట కదా, అందుకు. అక్కడ నీ మెళ్ళో తాళి పడేటప్పుడు ఇక్కడ నా మెళ్ళో తాళి కట్టాలని గట్టిగా డిసైడ్ అయిపోయారు. శౌర్యకి నువ్వంటే చాలా అసహ్యం, పగ, ద్వేషం రామలక్ష్మి. నువ్వు పెళ్లి చేసుకున్నా బ్రతికున్నంత కాలం నీ పెళ్లి రోజు వచ్చినప్పుడల్లా నువ్వు మా పెళ్లిని తలుచుకుని కుమిలిపోతావేమో. సో సాడ్ కదా రామలక్ష్మి. ఏం చేస్తాం? ఓకే, బాయ్. బండి కొంచెం ముందుకు పోనీయండి. ఫాస్ట్గా పోనివ్వండి. రేయ్, ఆ అమ్మాయి దిగిందిరా, మన వాళ్ళని పంపిద్దామా? ఒరే ప్రభాస్, ఆ అమ్మాయి కారు దిగా ఎవరినో అడుగుతుందిరా, మన వాళ్ళని పంపిద్దామా? నువ్వు ఆగరా, ఏం జరుగుతుందో చూడండి. అన్నా, ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? ఇలా తిన్నంగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి కారు ఎక్కేసింది. ఫీల్ అవ్వకండి సార్, పిల్లి ఇప్పుడు మన క్యాచ్ నుంచి మిస్ అయిపోయినా మన కిడ్నాప్ నుంచి మిస్ కాదు సార్. కరెక్ట్గా మీరు చెప్పిన టైం కల్లా ఆ పిల్లని మీకు పట్టిస్తాం. మీ వాడు తాళి కట్టేస్తాడు, ఇది ఫిక్స్. రేయ్, ముందు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, తను చేసి చేయాలి. పదండి.
పదండి పదండి. పదండి. పదండి పదండి. ఏంట్రా కాలు ఎత్తడానికి కారు టైర్ చుట్టూ కుక్కపిల్ల తిరిగినట్టు నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావేంటి? గుడిలో అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటే మీరు ఒక్కరే ఎందుకు మావయ్య అదోలా కనిపిస్తున్నారు? ఏం చేయమంటావురా? పెళ్ళవుతుందన్న ఆనందం వాళ్ళది, ఆపాలన్న ఆరాటం నాది. ఇలా ఉండక ఎలా ఉంటానరా? పిల్లాపాలా ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు? పెద్దనాన్నకి చెప్పు. ఒరే 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 ఒరే, ఆపాలి అన్నానా? ఆపాలి కాదురా, అవ్వాలి. అవ్వాలి అంటున్నా. అవ్వాలి అంటున్నా. అది అవునరా, నువ్వు తోడి పల్లి కొడుకు కదా. నువ్వు నా కొడుకు పక్కన ఉండకుండా ఇక్కడ తిరుగుతున్నావేంటి? ఇంకొంతసేపు ఉంటే పంతులు అక్కని బావని కేకేస్తాడు. అప్పుడు బావ వెళ్ళి అక్క పక్కన కూర్చుంటాడు. ఇంకా నేనెందుకు ఉండడం పక్కన? పంతులు పంతులు పిలుస్తాడు కదూ. ఆ. పంతులు